హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. మెగాస్టార్ స్పీడ్ మామూలుగా లేదు. మొన్నటి వరకు అసలు విశ్వంభర తర్వాత ఏ సినిమా చేస్తారా అని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి వెంటనే రెండు సినిమాలపై క్లారిటీ ఇచ్చేశారు. అసలు ఈ రెండు సినిమాలే ఎప్పుడు చేస్తారా అని ఆడియన్స్ ఆలోచిస్తుంటే మూడో సినిమాని కూడా లైన్అప్ చేసేశారు. మరి చిరంజీవితో మరోసారి హిట్ రిపీట్ చేయబోతున్న ఆ యంగ్ డైరెక్టర్ ఎవరు? చిరంజీవి లాస్ట్ ఇయర్ వరకు స్లో అండ్ స్టడీ అన్నట్లుగా తొందరపడకుండా నెమ్మదిగానే సినిమాలు చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు మాత్రం సీన్ మారింది, స్పీడ్ మారింది. అందుకే వరుసగా నచ్చిన సినిమాలకు ఓకే చెప్తూ డైరెక్టర్లకి డేట్స్ ఇచ్చే పనిలో ఉన్నారు. ఇప్పటికే విశ్వంభర కాకుండా రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మెగాస్టార్ లేటెస్ట్ గా 2 ఏళ్ల క్రితం తనకు సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్తో సినిమాకి ఓకే చేసినట్లు తెలుస్తోంది. లో చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో మరోసారి తన మాస్ పవర్ చూపించారు. ఆ సినిమాతో కొన్నాళ్లుగా మిస్ అయిన చిరంజీవి మాస్ యాంగిల్ చూసి తెగ మురిసిపోయారు ఫ్యాన్స్. ఇప్పుడు అదే డైరెక్టర్ తో మరోసారి సినిమా ప్లాన్ చేస్తున్నారు చిరంజీవి. బాబీ డైరెక్షన్ లో రెండోసారి మెగాస్టార్ సినిమా చేస్తున్నారని తెలుస్తోంది. మాస్ పల్స్, మెగాస్టార్ ఫ్యాన్స్ పల్స్ తెలుసుకున్న బాబీ అదే స్టైల్లో మరో హిలేరియస్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ చేయబోతున్నారని న్యూస్. చిరంజీవి ప్రస్తుతం 3 సినిమాలతో ఎంగేజ్ అయి ఉన్నారు. ఆల్రెడీ శ్రీకాంత్ ఓదెలా డైరెక్షన్ లో నాని ప్రొడ్యూసర్ గా కమర్షియల్ యాక్షన్ మూవీ చేస్తున్నట్లు ఫోటోలతోనే హింట్ ఇచ్చారు చిరంజీవి. ఈ సినిమాతో పాటు రీసెంట్ గా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంక్రాంతికొస్తున్నాం డైరెక్టర్ అనిల్ రావిపూడితో మరో సాలిడ్ ఎంటర్టైనర్ చేయబోతున్నారు చిరంజీవి. ఇప్పటికే ఈ సినిమా పైన హింట్ ఇస్తూనే ఉన్నారు అనిల్ రావిపూడి. ఈ రెండు సినిమాలు సెట్స్ మీదకు వెళ్లకుండానే బాబీ సినిమా తెర మీదకొచ్చింది. అయితే ఇవన్నీ విశ్వంభర షూటింగ్ కంప్లీట్ చేశాకే ఎవరి సినిమా ముందు, ఎవరి సినిమా తర్వాత అనేది చిరంజీవి ఫైనల్ చేస్తారని తెలుస్తోంది. తండేల్ ప్రమోషన్లు సూపర్ ఫాస్ట్ గా జరుగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు జరిగిన ప్రమోషన్లు ఒక లెక్క, ఈ ఆదివారం జరగబోయే ఈవెంట్ మరో లెక్క. అసలు తండేల్ లెక్కలు మార్చడానికి, సినిమాకి కావాల్సినంత హైప్ పెంచడానికి పుష్పరాజ్ బరిలోకి దిగుతున్నారు. అయితే శనివారం జరగాల్సిన ఈవెంట్ ఆదివారానికి ఎందుకు పోస్ట్పోన్ అయింది? నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో, చందు మొండేటి డైరెక్షన్ లో వచ్చే శుక్రవారం థియేటర్స్ లోకి వస్తున్న తండేల్ సినిమాని బాగా ప్రమోట్ చేస్తున్నారు టీం. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ సాంగ్స్ తో పాటు ట్రైలర్ లాంచ్ ఈవెంట్స్ గ్రాండ్ గా చేసింది టీం. అయితే ఇప్పటి వరకు చేసిన ప్రమోషన్లకి నెక్స్ట్ లెవెల్ హైప్ ఇచ్చేలా ఈవెంట్ అనౌన్స్ చేశారు మేకర్స్. నాగ చైతన్య సినిమా కోసం అల్లు అర్జున్ వస్తున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది టీం. నిజానికి తండేల్ మాస్ జాతర ఈవెంట్ ని శనివారం చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీం. అయితే ఈ ఈవెంట్ కూడా ఓన్లీ ఇండోర్ లోనే, అది కూడా ఎలాంటి ఫ్యాన్స్ హడావిడి లేకుండానే. ఆల్రెడీ బన్నీ సంధ్యా థియేటర్ ఇష్యూ వల్ల ఈవెంట్ కి ఫ్యాన్స్ ని అలౌ చేసేది లేదని తేల్చేశారు పోలీసులు. దీనికి తోడు సాయి పల్లవి హెల్త్ కూడా బాలేకపోవడం, డాక్టర్లు రెస్ట్ తీసుకోమని చెప్పడంతో ఈవెంట్ ని పోస్ట్ పోన్ చేశారు మేకర్స్. దాంతో శనివారం అనౌన్స్ చేసిన మాస్ జాతర ఈవెంట్ ఆదివారానికి షిఫ్ట్ అయింది. అంతేకాదు ఈసారి గురి అస్సలు తప్పేదేలే అంటూ పవర్ఫుల్ డైలాగ్ కూడా పోస్ట్ చేసింది టీం. నాగ చైతన్య మీద 100 కోట్ల బడ్జెట్ పెట్టి సినిమాని తెరకెక్కించారు నిర్మాత అల్లు అరవింద్. అదే రేంజ్ లో సినిమాని రీచ్ చేయాలని ప్రమోషన్లు కూడా చేస్తున్నారు అరవింద్. దీనిలో భాగంగానే అల్లు అర్జున్ తో ఈవెంట్ అరేంజ్ చేశారు అరవింద్. అల్లు అర్జున్ ప్రమోట్ చేస్తే గ్యారంటీగా ఎక్కువ మందికి రీచ్ అవుతుందని, సినిమాకి కావాల్సిన హైప్ వస్తుందని ప్లాన్ చేశారు అరవింద్. అనుకున్నట్టుగానే బన్నీతో ఈవెంట్ అనగానే అల్లు అర్జున్ ఏం మాట్లాడతారో అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. మరి ఆల్రెడీ ఈ ప్రమోషన్స్ తో పాటు అల్లు అర్జున్ ఎంట్రీ తండేల్ కి ఏ రేంజ్ ఓపెనింగ్స్ తీసుకొస్తుందో చూడాలి. పాపం పూజా హెగ్డే టైం బాగున్నట్టు లేదు. ఈ మధ్య ఏ సినిమా చేసినా, ఏ ఇండస్ట్రీలో చేసినా అస్సలు వర్కౌట్ కావడం లేదు. బాలీవుడ్లో అంతగా వర్కౌట్ కావట్లేదని సౌత్కి వచ్చింది. కొన్నాళ్ల తర్వాత సౌత్లో కూడా సక్సెస్ రాకపోవడంతో మరోసారి బాలీవుడ్లో అదృష్టం పరీక్షించుకోవడానికి రెడీ అయ్యింది. ఈ వీకెండ్ రిలీజ్ అయిన దేవా కూడా పూజాకి సక్సెస్ ఇవ్వలేకపోయిందా? వరుస పెట్టి స్టార్ హీరోలు బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లతో 3 ఏళ్ల వరకు ఫుల్ బిజీగా ఉన్న పూజా హెగ్డే ఇప్పుడు వరుస ప్లాఫుల్లో కంటిన్యూ అవుతోంది. అలా వైకుంఠపురం తర్వాత ఆ రేంజ్ సక్సెస్ అందుకోని పూజ లేటెస్ట్ గా మరో ఫ్లాప్ ఫేస్ చేసింది. ఈ వీకెండ్ షాహిద్ కపూర్, పూజా హెగ్డే లీడ్ రోల్స్ లో రిలీజ్ అయిన దేవా సినిమా అంతగా ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా జస్ట్ ఓపెనింగ్ డే 5 కోట్ల కలెక్షన్స్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దేవాలో జర్నలిస్ట్ క్యారెక్టర్ లో కనిపించిన పూజా హెగ్డే ఈ సినిమా హిట్ తో బాలీవుడ్ లో కంబ్యాక్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేసింది. కానీ సీన్ రివర్స్ అయింది.
6 ఏళ్ల నుంచి ఫ్లాపుల్లోనే ఉన్న పూజాకి దేవా 7వ ఫ్లాప్ అయింది. స్పెషల్లీ బాలీవుడ్ లో అస్సలు వర్కౌట్ కావటం లేదు పూజా సినిమాలు. ఈ సంవత్సరం దేవా లాస్ట్ ఇయర్ సల్మాన్ ఖాన్ తో చేసిన కభీ ఈద్ కభీ దివాళీ, సర్కస్ ఇలా వరుసగా బాలీవుడ్ లో చేసిన సినిమాలు అన్నీ ఫ్లాపే. సౌత్ లో వర్కౌట్ కావట్లేదని బాలీవుడ్ లో మరోసారి తన అదృష్టం చెక్ చేసుకోవాలనుకున్న పూజాకి అక్కడ కూడా వరుసగా ఫ్లాప్లే ఎదురయ్యాయి. 2020 తర్వాత ఒక్క పూజా హెగ్డే సినిమా కూడా హిట్ అయింది లేదు. దాంతో ఇప్పటికే పూజా హెగ్డే బాలీవుడ్ లో కూడా ఫెడౌట్ స్టేజ్ లో ఉందంటున్నారు జనాలు. అయితే ఫ్లాప్లొచ్చినంత మాత్రాన భయపడనని, పని చేసుకుంటూ పోవాలని అంటోంది పూజ. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులున్న సౌత్ హీరోలు పూజాకి ఛాన్సులు ఇస్తూనే ఉన్నారు. విజయ్ 69వ సినిమా జననాయకన్ తో పాటు సూర్యతో రెట్రీ మూవీ చేస్తోంది పూజా హెగ్డే. మరి ఈ సినిమాలతో అయినా కంబ్యాక్ ఇస్తుందేమో చూడాలి. సినిమా స్టార్ట్ అయినప్పుడే రిలీజ్ డేట్స్ మీద ఖర్చీఫ్ వేసుకున్నా అదే డేట్కి థియేటర్లకు వస్తుందన్న గ్యారంటీ ఉండట్లేదు. తీరా రిలీజ్కి వారం రోజుల ముందు కూడా డేట్స్ మార్చేసుకుంటున్నారు మేకర్స్. కొంతమంది అయితే ఎన్ని సినిమాలున్నా అదే డేట్కి రిలీజ్ ఫిక్స్ చేసుకుంటున్నారు. ఇలా విశ్వక్ కోసం రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకున్నది ఎవరు? అజిత్కి పోటీనిస్తున్న మరో తమిళ స్టార్ హీరో ఎవరు? పోటీ పడుతున్నారు. రిలీజ్ డేట్ అదే కావాలని కొంతమంది పోటీ పడుతూ ఉంటే ఎందుకులే కలెక్షన్లలో కాంప్రమైజ్ అవ్వడమని కొంతమంది వెనక్కి తగ్గుతున్నారు. లేటెస్ట్ గా విశ్వక్ సేన్ కోసం కిరణ్ అబ్బవరం రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. విశ్వక్ సేన్ లైలా మూవీ ఫిబ్రవరి 14న డేట్ అనౌన్స్ చేశారు. అదే రోజు కిరణ్ అబ్బవరం దిల్రుబా కూడా రిలీజ్ డేట్ ఇచ్చారు. ఇద్దరు చిన్న హీరోలే. ఇద్దరికి ఆల్మోస్ట్ ఒకటే మార్కెట్ స్పేస్ ఉంది. నిజానికి లేటెస్ట్ సక్సెస్ ని బట్టి చూస్తే విశ్వక్ కంటే కిరణ్ అబ్బవరంకే కాస్త ఎక్కువ మార్కెట్ ఉందని సినిమా కలెక్షన్లు ప్రూవ్ చేశాయి. ఇక విశ్వక్ సేన్ వరుసగా సినిమాలు రిలీజ్ చేస్తున్న సాలిడ్ హిట్ మాత్రం పట్టం లేదు. మరి అలాంటి టైంలో ఇద్దరి సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయితే ఇబ్బంది అనుకున్నారో లేక ఎవరో ఒకరి సినిమానే రిలీజ్ అవ్వాలనుకున్నారో కానీ కిరణ్ అబ్బవరం మాత్రం దిల్రుబా సినిమాని పోస్ట్ పోన్ చేసుకున్నారు. కొత్త డేట్ ఇవ్వకపోయినా రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యింది. కిరణ్ అబ్బవరం విశ్వక్ సేన్ ఇద్దరిలో ఒకరి సినిమానే రిలీజ్ అవ్వాలని కాంప్రమైజ్ అయి కిరణ్ సినిమా పోస్ట్ పోన్ అయింది. అయితే తమిళ్లో మాత్రం ఇద్దరు స్టార్ హీరోలు పోటీ పడుతున్నారు. అజిత్ ఏప్రిల్ 10న రిలీజ్ అవుతుంటే ధనుష్ కూడా తన అప్కమింగ్ మూవీని అదే రోజు రిలీజ్ చేస్తున్నట్లు డేట్ ఇచ్చారు. అజిత్ తన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాని ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తున్నట్లు డేట్ గతంలోనే ఇచ్చారు. అజిత్ ఆల్రెడీ బరిలో ఉన్న ధనుష్ మాత్రం తన అప్కమింగ్ మూవీ ఇడ్లీ కడైని ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లు ఈ శనివారం అనౌన్స్ చేశారు. నిత్యా మీనన్, ధనుష్, అరుణ్ విజయ్ లీడ్ రోల్స్ లో ధనుష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఇడ్లీ కడై పోస్టర్ తోనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. రిలీజ్ ఎప్పుడో అని ఆలోచిస్తున్న టైంలోనే అజిత్ కి పోటీగా రిలీజ్ డేట్ ఇవ్వడంతో షాక్ అవుతున్నారు ఆడియన్స్. మరి ఈ ఇద్దరిలో లాస్ట్ కి ఎవరు కాంప్రమైజ్ అవుతారో లేక ఇద్దరు సినిమాలు రిలీజ్ అవుతాయో అన్నది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్. డేట్ ఫిక్స్ చేసిన విజయ్ దేవరకొండ, దిల్ రాజుకు పార్టీ ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్లు, కోర్ట్ రిలీజ్ డేట్ ఇచ్చిన నాని, బ్రహ్మానందంకి విషెస్ చెప్పిన మీమర్స్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి టైటిల్ గ్లింప్స్ ని ఈ నెల 7న రిలీజ్ చేస్తున్నారు. దిల్ రాజు అండ్ టీమ్ కి గ్రాటిట్యూడ్ పార్టీ ఇచ్చారు డిస్ట్రిబ్యూటర్లు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా 340 కోట్లు దాటి బ్లాక్ బస్టర్ అయిన సందర్భంగా సక్సెస్ సెలబ్రేట్ చేసుకున్నారు టీం. నేను ఒక ప్రెస్ మీట్ పెట్టాను, మీ అందరితో ఇంటరాక్ట్ అయ్యాను సంక్రాంతి రిలీజ్ ముందు. సో 2 సినిమాలు రిలీజ్ ఉన్నాయి, కమ్బ్యాక్ అవ్వబోతున్నామని. అవుతామో లేదని తడబడే లోపే అనిల్, ఎందుకు సార్ మీరు అంత కాన్ఫిడెన్స్గా మీరు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అవ్వకుండా ఎలా పోతుందని సంక్రాంతికి వస్తున్నాంతో ఒక సెన్సేషనల్ హిట్. ఇందాక హరి చెప్పాడు, అంటే ఒక 72 డేస్లో ఒక సినిమాని డైరెక్టర్గా అనిల్ డిజైన్ చేసి వెంకటేష్ గారు లాంటి ఒక సీనియర్ ఎక్స్పీరియన్స్ హీరోతో వాళ్ళు ప్లాన్ చేసి ఒక బాల్ని 6 కొడితే ఎలా ఉంటుందో ప్రూవ్ చేశారు. నాని ప్రొడ్యూసర్ గా ప్రియదర్శి, హర్ష, సాయి కుమార్ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న కోర్ట్ రూమ్ డ్రామా మార్చి 14న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. బ్రహ్మానందం బర్త్డే సందర్భంగా బ్రహ్మ ఆనందం టీం బెస్ట్ విషెస్ అందించింది. అంతేకాదు మీమర్స్ తో స్పెషల్ బర్త్డే సెలబ్రేట్ చేశారు. బ్రహ్మానందం లీడ్ రోల్లో గౌతమ్ ప్రియా జంటగా బ్రహ్మ ఆనందం సినిమా ఈ నెల 14న రిలీజ్ అవుతోంది. అజిత్, త్రిష జంటగా ఈ నెల 6న థియేటర్లోకి వస్తున్న పట్టుదల సినిమా యూబైఏతో సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. ధనుష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమాని ఈ నెల 21న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో ఓటీటీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్న ఆహా డాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ తో రాబోతోంది. దీనికి సంబంధించి ప్రెస్ మీట్ లో ఇంట్రెస్టింగ్ న్యూస్ రివీల్ చేశారు ఓంకార్. ఈ డాన్స్ ఐకాన్ సీజన్ 2 ఆహాలో
ఫెబ్ 14 నుంచి స్టార్ట్ కాబోతుంది. అండ్ ఈ కాన్సెప్ట్ పొలంలో పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి ఐటీ ప్రొఫెషనల్లో వర్క్ చేస్తుంటారు కదా ఐటీ హబ్స్లో, వాళ్ళ వరకు డెఫినెట్గా ఎంటర్టైన్ చేస్తుంది ఈ కాన్సెప్ట్. చాలా అంటే సీజన్ 1 ఇష్టపడ్డారు, సీజన్ 2 అంతకు మించి డెఫినెట్గా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది అన్ని కోణాల్లో. ఈశ్వర్ నైనా జంటగా రాజేష్ నాదండ్ల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సూర్యాపేట జంక్షన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.